జ్ఞానేన రంశమథ కర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ముండకోపనిషత్తులో అంగిరవ మహర్షి శౌనక మహర్షికి చేసేటటువంటి అధ్యాత్మ విద్యోపదేశం, పరవిద్యని గురించి మాట్లాడుతున్నారు. సాక్షాత్తు పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధించటం అన్నమాట. అది పరబ్రహ్మ సర్వ జగత్కారణమని, సర్వాంతరమని, సర్వవ్యాపకమని, ఇలాంటివన్నీ కూడా వివరణ ఇచ్చారు. ఒక మంత్రంలో మాట్లాడుతూ బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అన్నారు మహర్షి. ఈ కనపడుతూ ఉండేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మేనయ్యా. బ్రహ్మ కంటే అతిరిక్తంగా ఇక్కడ నీకేమీ లేదు. కానీ ఆ బ్రహ్మ అమృతం. జగత్తు మాత్రం ఎప్పుడైనా పోయేది కాబట్టి ఇది అమృతం అనటానికి వీల్లేదు. ప్రళయం వరకు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. కాబట్టి ఆ తర్వాత కూడా ఉండేటటువంటి వస్తువు ఒక్కటే బ్రహ్మ, అదే అమృతం అన్నారు. అది అంతటా ఉంది అని చెప్పడం కోసమని, సర్వవ్యాపకం అనే విషయం చెప్పడం కోసమని ఈ మంత్రం బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చ ఉత్తరేణ అధశ్చోర్ధ్వం ప్రసృతం, అంతటా కూడా వ్యాపించింది బ్రహ్మైవేదం విశ్వం వరిష్టం అని అందనమాట. అయితే అంతటా వ్యాపించి ఉంది, కానీ ఆ వ్యాపించి ఉండటంలో దాన్ని మనం దర్శించటం విషయంలోకి వస్తే, అంతటా దర్శించటం కంటే మన అంతఃకరణలో మన లోపల ఉన్నటువంటి సాక్షిరూపంగా ఉన్న పరమాత్మని దర్శించటం సులువు. ఎందుకంటే అసలు ప్రధానంగా కొన్ని చోట్లు చెప్పారు. నేను ఈ చోట ఎక్కువగా మీకు దర్శనానికి యోగ్యంగా ఉంటాను అనే విషయాన్ని. విభూతి అధ్యాయంలో పరమాత్మ కూడా అలాగే అన్నారు. ఏ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నారు. చంద్రుల్లో సూర్యుల్లో రసోహమస్మి ప్రభ, అలాగే అప్సు ఉదకాలలో నేను రసస్వరూపంతో ఉంటాను అంటూ కొన్ని చోట్లు ప్రత్యేకంగా వారు విశేషించి పరమాత్మ ఆవిర్భావం జరిగేవి, మనం దర్శించడానికి యోగ్యంగా ఉండే స్థానాలను చెప్పినట్లుగా, అన్నింటికంటే ఎక్కువగా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది మనస్సు. అందుకోసమనే మనకి హృదయ పుండరీకం పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి యోగ్యమైనటువంటి చోటని, అక్కడ అంగుష్టమాత్ర పురుషో అంగుష్టంచ సమాశ్రిత ఈశానో భూతభవ్యస్య స ఏవాశ్వ స ఊద్యశ్వ స ఏతద్వైతతు అంటూ కఠోపనిషత్తులో నచికేతుడికి యమధర్మరాజు గారు చేసిన ఉపదేశంలో అంగుష్టమాత్ర శృతి, అంగుష్టమాత్ర పురుషుడు పరమాత్మ అని చెప్పింది. అంగుష్టమాత్ర శృతి అంటే హృదయ పుండరీకం అంగుష్టమాత్రం కనుక అక్కడ మనస్సు ఉంటుంది కనుక అక్కడే పరమాత్మని దర్శించడం కుదురుతుంది. కాబట్టి ఆయన అంగుష్టమాత్ర పురుషుడు అని అక్కడ మాట్లాడారు. ఇప్పుడు ఈ మంత్రంలో ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటారు, హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి ఇతు ఆత్మతత్వవిదో విదుః. మహర్షి, ఈ హిరణ్మయే పరే కోశే, లోపల నీకు పంచకోశాలున్నాయి. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. మిగతా కోశాలన్నింటికంటే కూడాను ఆనందమయ కోశం మిగతా వాట్ల దృష్టితో చాలా గొప్పది.
ఆ కోశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యం ఉంటుంది, హిరణ్మయ కోశం అందది బంగారం. ఎందుకోసం అని దాన్ని ఎలా అంది అని అన్నట్లయితే, పరమాత్మ స్వరూపం దాంట్లో దర్శించటానికి కుదురుతుంది కాబట్టి. దాంట్లో ఉండేటటువంటి స్వరూపాన్ని నువ్వు ఎలాగా తెలుసుకుంటున్నావు, ఎలాగా ఉంటాడని అర్థం చేసుకుంటున్నావు అని అంటే, విరజం బ్రహ్మ నిష్కళం శుభ్రం జ్యోతిషాంజ్యోతి, అది జ్యోతిషాంజ్యోతి అన్నారండి. ప్రపంచకంలో జ్యోతిస్వరూపాలు ఉన్నాయి, సూర్యచంద్రాదులు మొదలైన వారు. వాటికి అన్నింటికి కూడాను జ్యోతిష్సులు ఇచ్చేటటువంటిది కాబట్టి జ్యోతిషాంజ్యోతి అన్నారు. నిష్కళం, దాంట్లో ఎటువంటి అవయవ విభాగం కానీ ఏమీ ఉండదు. ప్రతి అంశంలోనూ ఈ జగత్తులో సావయవంగా ప్రపంచకం కనపడుతూ ఉంటుంది. కొన్ని అవయవాలు కలిస్తే ఒక సమూహాత్మకంగా ఒక వస్తువు కనపడుతూ ఉంటుంది. అంటే మనం ఉన్నాం హస్త పాదాది కరచరణాది అవయవాలు అన్నమాట. ఈ అవయవాలతో కూడినటువంటి అవయవి మన దేహం, మనం అంతా కూడా. అట్లాంటిదిగా ఉండదు పరమాత్మ. అందుకోసమని నిష్కళం. దానికి విరజం అని పేరు కూడా ఉంది. అంటే రజోగుణం, అవిద్యామూలకమైనటువంటి రజోగుణం అన్నమాట. దాని దోషాలు దాంట్లో ఏమీ ఉండవు. మనలో రజోగుణం, తమోగుణం మొదలైనటువంటివి దుర్గుణాలు కొన్ని మనలో ఉంటాయి. మనం అవిద్య సంబంధం కలిగినటువంటి వ్యక్తులం. అవిద్యావశాత్తు మనం ఈ శరీరేంద్రియ సంఘాతంలో వ్యవహరిస్తూ, అవిద్యతో స్నేహం చేస్తూ, అవిద్యతో ఐక్యమైపోయి, దాని నుండి బయటపడలేక దాని మాయలో పడిపోయి వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి మనలో రజోగుణ తమోగుణాలు ఉంటూ ఉంటాయి. అవి ఆ పరమాత్మ దగ్గర అవన్నీ ఉండవు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈ మూడు కూడా మాయాగుణాలు. మాయ మన్ని స్వాధీనపరుచుకుని లోబరుచుకుని అది మనని ఏడిపిస్తోంది. దాన్ని మనం జయించటమే మన లక్ష్యం. అదే ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ప్రసంగం అన్నమాట. కానీ పరమాత్మ విషయంలో ఆ మాయ ఏం చేయలేదు. ఆయనకి స్వాధీనంలో ఉంటుంది కాబట్టి ఆయన విరజం అన్నారు. విరజం నిష్కళం, శుభ్రమును కూడాను. అంటే ఇంకా ఆయనలో ఎటువంటి దోషాలు కానీ మరొకటి కానీ శుద్ధమన్నమాట. మన మనస్సు కలుషితమై ఉంటుంది. అనేక రకాల భావాలు, అబద్ధం, మిథ్య, మోసం, మాయ, మోహం వగైరా వీటితో ఉంటుంది. కాబట్టి దీన్ని మన మనస్సుని అంత శుభ్రము అని చెప్పడానికి అవకాశం ఉండదు. అయితే ఈ మనస్సుని మనం స్వాధీనపరుచుకుని నిర్దోషంగా చేసుకోవడం చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం. అందుకోసమే ఒక మాటలో మాట్లాడుతూ ఉపదేశం చేస్తూ అంగిరో మహర్షి శౌనకుడితో ఇలా అన్నారు. మహర్షి, తదేతత్సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. నీవు అమృతస్వరూపమైనటువంటి ఆ అమృతమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలయా. తప్పకుండానండి. ఏమి మార్గం చెప్పండి. ఒక రకంగా చెబుతాను, కొంత ప్రణాళికలో. ధనుర్గృహీతం పౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం శితం సందధీత ఆయమ్యతద్భాగవతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి అన్నారు. మహర్షి సహజంగా లక్ష్యఛేదనం. మహారాజులు యుద్ధాలు చేసేవాళ్ళు. అర్జునుడు ప్రధానంగా. ఆయన బాణంతో లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఆయనకి చేతైనట్టుగా ఎవరికి చేత కాదు. అదేదో శత్రువును కొట్టడం, చెట్టు మీద పెట్టకొట్టాడని ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. అక్కడ
మన ధనుస్సు వేరు, మన లక్ష్యం వేరు, మన ఛేదన వేరు. ఏమిటండి అది? మన ధనుస్సు ఎటువంటిదంటే ప్రణవం, ఓంకారం. ఆ ప్రణవం అనేటటువంటి ఓంకారాన్ని తీసుకో. ఇదే నువ్వు ధరించు గాంధీవం. అయితే ఇది ఔపనిషదం. ఉపనిషత్తుల్లో మాండూక్యం ఉంది. ప్రణవస్వరూపాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఉపనిషత్తు. అంతగా ఇంకా మిగతా ఉపనిషత్తులు చెబుతాయని అనలేం. అటువంటి ఔపనిషదమైనటువంటి ప్రణవాన్ని తీసుకో. అది మహాస్త్రం. ధనుస్సు తీసుకో. ఆ ధనుస్సుని దీంట్లోకి బాణం ఏమిటి అని అడిగారు. ప్రణవో ధనుశ్చరో హ్యాత్మ. బాణం ఏమిటి అంటే దాంట్లోకి ఒక బాణం కావాలి. అది ఉపాసన. మహాస్త్రం శరం. అయితే ఈ బాణాన్ని ఎప్పుడు వాడకపోతే ఏమవుతుందంటే అది పాడైపోతుంది. అది పదునంతా పాడైపోయి తుప్పు పెట్టిపోతుంది. దాన్ని బాగా రోజు పదును పెట్టాలి. అది ఏమిటి అని అంటే మన మనస్సే. దీన్ని రోజు తోముతూ ఉండాలి. నిరంతరం పరమాత్మపరం చేయాలి. నిరంతరం దానితో నువ్వు మననం చేస్తూ ఉండాలి. దానిలోకి ఇంకో భావన రానివ్వకుండా ఆపుతూ ఉండాలి. అయితే ఇప్పుడు దీన్ని మనం పదును పెట్టే మార్గం ఏమిటంటారు మహర్షి అని అంటే ఉపాసన. అనుకున్నాక మనం హిరణ్యగర్భోపాసన అని. అంటే ప్రధానంగా బ్రహ్మస్వరూపాన్ని దర్శించటానికి సాధ్యం కాక, అధికారం లేక, ఉత్తమాధికారుడు కానటువంటి వాడికి ప్రణవోపాసన కూడా మధ్యమాధికారికి చెప్పినటువంటి మార్గం ఇది. అంతే కదా. ఇక్కడ ఒక ప్రణవం, ఆ ఒకానొక స్వరూపం. అది వస్తుతః అది పరమాత్మే. దాని నుండి జగత్తంతా వచ్చింది అని మాండూక్యోపనిషత్తు చాలా గొప్పగా మాట్లాడుతుంది. అయినప్పటికీ ఉపాసన పరంగా దీన్ని మనం తీసుకుంటున్నాం కనుక, ప్రణవోపాసన అంటున్నాం కనుక, దీన్ని ఉపాసనతో దాని ముక్కు చివరిలో పదును బాగా పెట్టు. నువ్వు ఎంత బాగా ఉపాసన చేయగలిగితే నీ మనస్సు అనేటువంటి బాణం అంత పదునుగా ఉంటుంది. పదునెక్కుతుంది. బాగా ఎక్కింది అంటే లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుంది అని దానికి అర్థం అన్నమాట. అయితే దాన్ని బాగా బిగపట్టు, లాగు. బాగా ధనుస్సు ఎక్కువబెట్టి వింటినారిని బాగా లాగి శరసంధానం చేస్తాడు చూడు ధనుర్ధారుడు. అలాగా దాన్ని నువ్వు ఆ రకంగా తీసుకోవాలి. తద్భాగవతేన చేతసా లక్ష్యం. భాగవతేన చేతస, భగవత్పరమైనటువంటి మనస్సుతో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. అదిగో అదే అక్షరం. దాన్ని స్వాధీనపరచుకోవడం, ఛేదించడం అంటే లేనిపోయింది మరొక అర్థం కాదు సుమా. దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవటం, దాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం, అదే దానికి అర్థం ఇక్కడ. ఆ మాటలు ధనుర్బాణాల దగ్గర మనం ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ శాంతం ఇక్కడ అర్థం కాదు. ప్రణబోధనుశ్చరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేతు. అప్రమత్తేన వేద్ధవ్యం అన్నారు. ఏమరపాటు లేకుండా చాలా గొప్ప ధైర్యంతో నీవు ఆ పరమాత్మ స్వరూపాన్ని స్వాధీనపరుచుకో అంటూ ప్రణవం ద్వారా అని మధ్యరకంగా ఒక ఉపాసనా ప్రకరణంలో, ప్రసంగంలో మాట్లాడారు. ఇప్పుడు కూడా నీ మనస్సులోనే అది ఆనందమయ కోశం. దాంట్లోనే ఈ పరమాత్మ స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని నువ్వు చూడు. ఇది ఆత్మవిదో విదుహు. ఆత్మవేత్తలకే అది సాధ్యమవుతుంది, కానీ అందరికీ సాధ్యం కాదు. ఆత్మవేత్తలంటే నిరంతరం అధ్యాత్మ విద్యను సాధిస్తూ తదేక దృష్టితో తన్మయత్వాన్ని పొందినటువంటి మహాత్ములు అన్నమాట. అంటే ఇది జ్యోతిర్మయం అంటున్నావు. ఆ విషయంపై నాకు ఒక చిన్న సందేహం, దాని గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగితే, దానిపైన మాట్లాడుతూ అంటున్నారు, నత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. మహర్షి, పరమాత్మ జ్యోతిర్మయుడయ్యా, అది జ్యోతిస్వరూపం. అక్కడ మనకి దేవతల గర్భభంగం కోసం ఒకసారి పరమాత్మ జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించినట్టుగా కేనోపనిషత్తులో విన్నాం మనం. అసలు ఏమిటో అర్థం కాలేదు అది. వీళ్ళు దాంట్లో ప్రధానంగా అగ్ని, వాయువు, ఇంద్రుడు, ఈ ముగ్గురికి దర్శనమిచ్చింది. ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఎవరు నువ్వు ఏమిటి మాట్లాడటం ఇదంతా ఉంది. అర్థం కాలేదు వాళ్ళకి అసలు అది. చివరికి దేవేంద్రుడికి దర్శనం కూడా లేకుండా పోయింది. అలాంటి జ్యోతిస్వరూపం. అయితే ఆ జ్యోతిస్వరూపమే మన లోపల ప్రకాశిస్తోంది. లోపల ఆ జ్యోతి రూపంతో పరమాత్మ ఉన్నారు, జ్యోతిస్వరూపంగా ఉన్నారన్నమాట ఆయన. లోపల వెలుతురుంది. ఆ వెలుతురు వల్లనే నీకు రాత్రి బ్రహ్మాండమైనటువంటి స్వప్నం. దాంట్లో అనేక బల్బులు వెలుగుతున్నట్టు, నువ్వు సభలో కూర్చున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు, ఏదో అవన్నీ అక్కడ నీకు ప్రకాశిస్తున్నాయి. అంటే లైటింగ్ ఎవరు పెట్టినట్టు అక్కడ జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశింపచేస్తోంది. అది నీకు ఒక దృష్టాంతంగా స్వప్నంలో నీకు ఎక్కువగా కనపడుతోంది. ఈ బాహ్య ప్రపంచం లేని సమయం కాబట్టి అక్కడ కూడా ఒకనొక వెలుతురు కనపడుతోంది కనుక ఇది ఏమిటి అని అంటే నీకు దృష్టాంతం కోసం స్వప్న ప్రపంచం అని చెప్పా. అక్కర్లేదు. బాహ్య ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో కూడా మన ఇంద్రియముల ద్వారా ఆ జ్యోతిష్సు లోపల నుంచి బయటకు పెడుతోంది. ఆ జ్యోతిష్సు వెడితేనే నీకు అన్ని పదార్థాలు చూడటం, వినటం, చేయటం, తీసుకోవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి. లోక వ్యవహారం అంతా జరుగుతుంది. అదే కాదు, ఆ జ్యోతిష్సు సూర్యుడు ఆయన ఆ జ్యోతిష్సును కొంత తీసుకుని తను వెలుగుతున్నాడు. అట్లాగే చంద్రుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రోజు తెచ్చుకుంటాడు. ఆయనకి ఎంత కావాలో అంత మామూలుగా లెక్క ఉంటుంది రోజుకింతని. అదేమిటో మరి ఆయనకే తెలియాలి, ఇచ్చే ఆయనకి తెలియాలి, పుచ్చుకునే ఆయనకి తెలియాలి, నాకు తెలియదు. అట్లాగే నక్షత్రాలు, గ్రహాలు, మొత్తం బ్రహ్మాండములు, గోళకాలు అన్నీ కూడాను పరమాత్మే అందరికీ సప్లై చేస్తుంటాడు అన్నమాట జ్యోతిష్ని. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. కానీ ఈ జ్యోతిష్సులు మాత్రం ఆయన్ని ప్రకాశింపచేయలేవు. వీళ్ళందరూ ఆయన దగ్గర నుంచి జ్యోతిష్సు తెచ్చుకోవటం అనేది ఎందుకు అని అంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, మనందరినీ ప్రకాశింపచేయటం కోసమనే సూర్యభగవానుడు ఉదయించేటప్పటికల్లా తేజస్సుతో అంతకు ముందే చీకటిని పాలద్రోలి మనకి వెలుతురిస్తూ ప్రపంచగాన్ని అంతటినీ కూడాను చైతన్యవంతం చేస్తాడు. మనం ఆ తర్వాత లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం, అన్నీ కనపడుతూ ఉంటాయి, అంతా తెలుస్తూ ఉంటుంది. అంటే మధ్యలో ఈయన ద్వారా ఆయన జ్యోతిష్యుని మనకు పంపిస్తున్నాడు అన్నమాట. అంటే మనం అనుభవించేది ఏ ప్రకాశం వల్ల మనం వ్యవహరిస్తున్నామో అదంతా కూడా ఆత్మ చైతన్యమే. కానీ ఇదంతా ప్రత్యేకంగా సూర్యుడిదే అని మాత్రం నువ్వు అనుకోమోక. నువ్వు అనుకుంటావేమో అని అనుమానంతోనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు అనుకోమోక, నాది నాదేను అని చెప్పాడు. ఏ చంద్రమసి ఏ చాగ్నం తత్తేజో యదాదిత్యగతం తేజ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడిలో ఉండే తేజస్సు నాదేనయ్యా, నేనే ఇచ్చా, నేను అందరినీ ప్రకాశింపచేస్తానులే, మీరు అన్నింటికి ఎక్కడికి వెళ్తారులే అని అడిగితే సరే తీసుకెళ్ళమన్నా నేను, అంతే. అట్లా మిగిలినటువంటి చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడాను వీళ్ళ పరిధి ఎటువంటిదంటే నిన్ను, నన్ను, ఈ జగత్తులో ఉన్న వృక్షం, చెట్టు, పుట్ట, గోడ, మట్టి, మశానం వీటిని ప్రకాశింపచేయటం వాళ్ళకి చేతొచ్చు. కానీ ఆ తేజస్సుతో బ్రహ్మను కూడా ప్రకాశింపచేయటం అనేది వాళ్ళ సాధ్యం కాదు. నేను సూర్యుడిని అడిగా ఈ మధ్యన, ఆయా నువ్వు వీటన్నిటిని చెట్టు, పుట్ట, గోడ అన్నీ ప్రకాశింపచేస్తున్నావు కదా, బ్రహ్మను కూడా కొంచెం చూపిస్తావా, ప్రకాశింపచేస్తావా, ఒకసారి చూపించమని అడిగా. ఏడిచినట్టుంది, నా బతికే దిక్కు లేదు కానీ నేను ఆయన చూపిస్తానా అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు జ్యోతిష్సు. ఆయన ఇవ్వకపోతే ఈయన అసలు నిస్తేజస్కుడు.
ఆయనే తేజస్కుడు కాకపోతే మనం అంతకంటే తేజస్కులు అయిపోతాం. అంటే అర్థం మొత్తం అంతా పరమాత్మదే ఇదంతా కూడా అన్నమాట. మనం ఏమనుకుంటున్నామంటే మా ఇంట్లో లైట్లు ఉన్నాయండి, బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటాయి, దాంతో నేను వ్యవహరిస్తుంటాను, ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా మనకంతండి అని అనుకుంటూ ఉంటావు. నువ్వు కరెంటు పోతే ఏం చేస్తావు? పిచ్చి గోల, ఎటుళ్ళదో తెలియదు, తలకాయ గోడ కసి కొట్టుకుని కింద పడతావు, అంతే కదా. కాబట్టి పగటిపూట కూడా ఆయన లేకపోతే నువ్వేం చేయలేవు. ఆయన వచ్చాడో లేదో చూడటం కోసం దుప్పటి ఒకసారి మూసికి తీసి ఇంకా రాలేదులే ఎప్పుడుకో అని పడుకుంటావు. నువ్వు వస్తే లేస్తావు. ఇది నీ తెలివితేటలు. పెద్ద నేనేదో దిగొచ్చాను, నాకు నేనే పెద్ద గొప్పవాడిని నువ్వు అంటుంటావు పైకి. ఏమిటి చెప్పు నీకు? కావనక నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతికుతోయమగ్ని. విద్యుత్తు మెరుపు అది ఒక్క క్షణకాలం ఉంటుందండి. అసలు అది వెళ్ళి సూర్యుడిని, అది వెళ్ళి మన పరమాత్మను మనకు చూపిస్తుందా? దాని బతికే క్షణకాలం. తమేవ భాంతం అనుభాతి సర్వం. కాబట్టి వీళ్ళెవరూ కూడా పరమాత్మని వాళ్ళు చూపించలేరు మనకి. మన బుద్ధితో మనమే చూడాలి, లోపల ఉంటాడు. దానికి మార్గాలు ఏమిటో చెబుతా. అంత లోపల ఉంటూ తేజస్సుతో అంతటి లోపలంతా ప్రకాశింపచేస్తూ లోక వ్యవహారాన్ని అంతటినీ నడిపిస్తూ ఉంటుంటే ఆయన మనం ఎందుకు దర్శించలేకపోతున్నాము అనే ఒక అనుమానం. అదే కదా మాట్లాడతాను, ఆ విషయం కూడా చెబుతాను. అయితే చివరిలో మాట అంటూ అన్నారు, తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరమాత్మ ఆయనంటూ ఒక చైతన్యం ఉన్నప్పుడు, జ్యోతిస్వరూపంతో వెలుగుతున్నప్పుడు, ఆ తర్వాత ఈ సూర్యచంద్రాదులందరూ కూడా అనుసరించి ప్రకాశించే వాళ్లే. కానీ అనుకరణ, మనం అనుకరణం అంటే శబ్దం ఓ అంటే ఓ ఉంటుంది చూడు, అంటే మనం అంటే తర్వాత అది అంటుంది, దాన్ని అనుకరణ శబ్దం అంటాం. అసలు ప్రధాన శబ్దం మంది. పులి ఒక శబ్దం అంటే దాన్ని బట్టి ఇంకోళ్ళు పిల్లలు ఏదో కోతి పైకి ఏదో కోస్తే మళ్ళీ ఇంకో రకంగా కోస్తారు వీళ్ళు కూడా. పక్షులు కోస్తే వీళ్ళు కూడా కోస్తూ ఉంటారు. అనుకరణ అంటారు దీన్ని, తెలియలా. కాబట్టి తమేవ భాంతం, ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నట్టునే ఉంచుతూ ఉంటే వీళ్ళందరూ కూడా మేము కూడా ప్రకాశిస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. తస్య భాషా సర్వమిదం విభాతి. కాబట్టి చూస్తే మహర్షి ఆయన తేజస్సు వల్లనే జగత్తులన్నీ కూడా, బ్రహ్మాండాలన్నీ కూడాను ప్రకాశిస్తున్నాయని అంగీకరించక తప్పదు. ఈ వివరణ అంతా కూడా ఈ మంత్రంలో నీకు స్పష్టమై ఉంటుంది అని అన్నారు. తర్వాత ఇప్పుడు లోపలే ఉన్నాడు కదా, ఆయన అక్కడే చూసుకోవచ్చు కదా, దీనికోసమని బయటకు వెళ్ళటం, ఏదో హిమాలయాల్లోకి వెళ్ళటం, ఏదో కేదారం, ఒక ఆయన ఏదో మానస సరోవరం వెళ్ళానంటుంటాడు, ఇట్లాంటివి ఏవో అంటుంటారు కదా, దేవుని గుళ్ళు అవన్నీ వెళ్ళాలి. లోపలే ఉన్నాడు. అయితే నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటే దాని మీద మాట్లాడుతున్నారు ఆయన. ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పురుషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్నందన్యో అభిచాకసీతి. వాళ్ళిద్దరూ లోపలే ఉన్నట్టండి. ఇద్దరూ ఎలా ఉంటారంటే సమానాకారంలో ఉంటారట. వేషభాషలన్నీ కూడాను ఇంచుమించుగా ఒక రకంగా ఉంటాయి. సుపర్ణ మంచి రెక్కలు కలవాళ్ళు, స్నేహంగా ఉంటారు, మరేమో కలిసిమెలిసి ఉంటారు. ఈ వృక్షాన్ని ఆశ్రయించుకున్నట్టు ఇద్దరు కూడాను. ఈ వృక్షం అంటే ఏంటి? శరీరం. మనకి కఠోపనిషత్తు వృక్షాన్ని గురించి మాట్లాడుతూ మన సంసార వృక్షాన్ని తల్లకిందుల వృక్షం అని చెప్పింది. అది మామూలుగా చెట్టుకి వేళ్ళు కిందకి, మ్రాను కిందకి, కొమ్మలు పైకి అట్లా ఉంటే, దీనికి ఏమిటో మూలాలు పైన ఉంటాయట, కొమ్మలన్నీ కిందకు ఉంటాయట. దీనికి ఇదేం వృక్షమో తెలియదు. అదో రకం ఆయన వర్ణించాడు మన కఠోపనిషత్తులు, యమధర్మరాజు గారు చెప్పాడు. కాబట్టి అటువంటి పైగా ఓవరస్టు ఛేదనే అన్నాడు. ఎప్పుడు కూడా దాన్ని నరికేస్తూ ఉంటారు. కొమ్మలు పైకి రాగానే మున్సిపాలిటీ వాళ్ళు నరికేస్తుంటారు దాన్ని, మళ్ళీ తర్వాత వస్తుంటే మళ్ళీ నరుకుతుంటారు, దాని బతికంతే. అలాంటిదిట మన శరీరం. ఎందుకంటే మన్ను కూడా ఎవరో నరికేస్తారు, ఏమైపోతామో మనకే తెలియదు. అలాగా ఉంటుంది. పోతే కూడా పోవచ్చు ఒకప్పుడు.
చెప్పలేము, నిశ్చయంగా మనం ఏమీ చెప్పలేం, నిర్ణయించలేం కదా. అటువంటి అనిత్యమైనటువంటి వృక్షాన్ని వీళ్ళిద్దరూ వాటేసుకుని ఉంటున్నారట. పక్షులు సుపర్ణ అంటం చేత పక్ష్యాకారత్వాన్ని చెప్పారు దీంట్లో. అంటే ఎగిరిపోవటానికి వీలుగాను, తుఫాను వచ్చిందనుకో చెట్టు ఊగిపోతుంటే పక్షులు వెళ్ళిపోతాయి, దాని మీద ఉంటే ఏమిటి ఉపయోగం? అలాంటి అంటే ఈ చెట్టును వదిలిపెట్టేసేసి ఎప్పుడో వెళ్ళిపోతుంది ఈ జీవపక్షి, దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ విడిచిపోయిన మన్నాడు మన మొహం చూసేవాడు ఎవడో ఉండడు. అట్లాగా ఇద్దరు ఉంటున్నారు. అయితే పక్కనే ఉంటున్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని చూసి, ఏమయ్యా మరి ఏంటి నువ్వు యోగక్షేమా, నువ్వు బాగుంటున్నావా, ఏం చేస్తున్నావు అని ఆయనతో మాట్లాడటం కానీ, ఆయనతో కొంచెం బాగా స్నేహంగా ఉండటం కానీ ఎందుకు చేయకూడదు? ఈయన చేయొచ్చు, చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం కూడాను. ఎందుకు చేయట్లేదో కొన్ని కారణాలు నాకు కనపడుతున్నాయి. తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నందన్యో అభిచాకశీతి. ఈ మంత్రంలోనే కనపడుతోంది వీళ్ళిద్దరి యొక్క అన్యోన్యం ఏమిటో. ఒక ఆయన జీవుడు అనేటటువంటి పక్షి, జీవపక్షి. వీడేం చేస్తుంటాడంటే, పక్షులు సహజంగా చెట్ల మీదకి ఎక్కడికో వెళ్ళి పళ్ళు తెచ్చుకుని పిల్లలకి పెడుతూ ఉంటాం, అవి తింటూ ఉండడం, ఇదంతా మనకు తెలుసు కదా. అట్లాగే మనం కూడా పక్షులమే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది సంపాదించి మన ఇంట్లో మన పిల్లలకి వాళ్ళకి మనం పెడుతూ ఉంటాం. పక్షికి మనకు పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో, అంతా మామూలే. అయితే పక్కనే ఉన్నటువంటి ఇంకో ఈశ్వరుడు పక్షి ఉంది కదా, ఆయనకి ఏమీ ఈయన మరి పెట్టడో, పెట్టినా నాకు వద్దంటాడో, ఆయనకి ఈయన పెట్టేది ఇష్టం ఉండదో ఏమిటో తెలియదు, కానీ ఆయన మాత్రం ఏమీ తినట్ట. పెడితే ఎందుకు తిండు, పెట్టుండడు 3 వంతులు వీడు. అంత వీడికే చాలటం లేదు, మింగుతున్నాడు. ఎంతైనా ఆశ, ఎంత వచ్చినా కూడా చాలటం లేదు, ఎంత ధనమైనా చాలటం లేదు. అటువంటి వాడు ఇంకోడికి ఏం పెడతాడు వీడు? అనస్నన్యో అభిచాకశీతి. రెండో ఆయన అలాగా ఉపవాసాలు చేస్తూ ఆయన సాక్షిగా వీడు చేసే పనులన్నీ, వీడి నాటకాలన్నీ చూస్తూ ఉంటున్నట్టు ఆయన. ఇది అండి ఇవి చెప్పిన మాట. ఏమిటండి దీంట్లో ఆంతర్యం ఏమిటి, అసలు రహస్యం ఏమిటి అని అంటే, ఆయనేమో ఆయనేమో చేసుకుంటున్నాడు, ఆయన తింటున్నాడు. ఈయన చేసుకోవటం లేదు, ఈయన తింటం లేదు. ఇంతే, 2 ముక్కలు. అయినా కూడా నీరసించి పడిపోకుండా సాక్షిగా చూస్తున్నట్టు ఆయన. ఇప్పుడు తిరగపోతే పడిపోతాం కదండి మనం, కానీ ఆయన పడిపోడు. వీడు మాత్రం చేసుకోకపోయినా పడిపోతాడు. వీడు ఎందుకంటే చేస్తున్నాడు కాబట్టి తెచ్చుకోవాలి, తినాలి. వీడి కథంతా మనకు తెలుసు. ఏమిటి ఈ మంత్రంలో ఉద్దేశం ఏంటి అసలు అని అంటే, జీవుడు ఇతను అవిద్యోపాధికుడు. ఇతను అవిద్యని ఆధారంగా చేసుకుని, దాన్ని ఉపాధిగా తీసుకుని, నేను ఆత్మస్వరూపాన్ని కూడాను అతను సరిగ్గా ఈ అవిద్య జాలంలో పడి, ఆ మోహంలో పడి, ఆ ముసిగిలో ఉండి లోపల బయట చూడలేక నేను జీవుండని, కర్తనని, భోక్తనంటూ ఏమిటో వ్యవహరిస్తున్నాడు వీడు. ఓహో, ఆయన వీడికి ఏం చెప్పడా? ఏమిట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, ఏం పనులురా ఇవి చెబుతాట. చెప్పినా వీడు వినిపించకూడదు. ఎందుకంటే సయుజ సఖాయ అని ఉంది అక్కడ. సఖ అంటే ఏమిటి? స్నేహితుడనే కదా దానికి అర్థం. ఒక స్నేహితుడు చెప్పుకోవటం అవి ఉంటాయి కదా సహజంగా. ఆయన చెబుతూనే ఉన్నాడు, ఉపదేశాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన పరమాత్మ ఉపదేశాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మనవాడు పెడచెవిని పెట్టాడు అన్నీ. నువ్వు అలాగే చెబుతాలేవా, నీదేం పోయింది అని అంటూ ఆయన మాట మీద పట్టించుకోవట్లా. సరే, అంత పట్టించుకొని వాడికి మనం చెప్పడం ఎందుకు లేని మెలకుండా ఊరుకుంటున్నాడు ఆయన. సరే, వాడు చూసుకో, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు వాడు. పెచ్చ వేషాలన్నీ వేస్తున్నాడు వాడు. అంటే నేను కర్త అంటాడు, కాసేపు భోక్త అంటాడు, కాసేపు మరొకటి అంటాడు, కాసేపు నేను చెప్పలేని విషయాలు.
దాంట్లో మంచి కానీ చెడు కానీ మరొకటి కానీ ఇంకా ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. కర్మలు చేస్తున్నాడు, ఇంకా ఇంకా ఏదో నేను చాలా గొప్పవాడిని అంటున్నాడు, ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. అలాంటి వాడికి మంచి మాటలు ఏమి ఎక్కుతాయి? కాబట్టి దాని అనుగుణంగా వాడు సంపాదిస్తున్నాడు. అది కొంత మిథ్యగా సంపాదిస్తున్నాడో యథార్థంగా సంపాదిస్తున్నాడో చూద్దాం.